స్టార్ట్. అందరికీ నమస్కారం. విజయీభవ మానసిక సమూహం సంస్థ వారి తరఫున ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. నా పేరు రావు. నేను ఈ రోజున మీ ముందుకు హార్ట్ఫుల్నెస్ అనే అద్భుతమైన జీవన విధానం గురించి పరిచయం చేద్దామని మీ ముందుకు వచ్చాను. హార్ట్ఫుల్నెస్ అనేది ఒక అద్భుతమైన జీవన విధానం. మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళకి ఇది పరిచయం, తెలిసిన వాళ్ళకి మరొకసారి వినడం జరుగుతుంది. మనం ప్రస్తుతం జీవిస్తున్న ఒత్తిడిమయ జీవితంలో మనసు నిండా అనేక రకాల భయాలతో, నకారాత్మకమైన భావాలతో, అనిశ్చితితో, నిరాశ నిస్పృహలతో, కోపాలతో, ద్వేషాలతో, పగలతో, వీటన్నిటితో నిండిన మనసులతో మనం అందరం ప్రస్తుతం జీవిస్తున్నాం. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ కోవిడ్ మహమ్మారి వల్ల వీటి ఉధృతం మరింత పెరిగింది. అయితే దీనివల్ల మనందరం కొన్ని మంచి పాఠాలు కూడా నేర్చుకున్నాం.
సో ఇలాంటి మహమ్మారులు ఎన్నో వచ్చాయి ప్రపంచంలో, ఎన్నో వెళ్ళిపోయాయి. అలాగే ఇది కూడా వెళ్ళిపోతుంది. ఎన్ని మహమ్మారులు వచ్చినా మనిషిలో మార్పు రావడం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎన్ని మహమ్మారులు వచ్చినప్పుడు మనుషుల్లో చెప్పుకోదగ్గ మార్పు వచ్చి ఉండాలి ఈ పాటికి. కానీ మనందరం మారాలని మన మనసుల్లో అందరం అనుకుంటూ ఉంటాం. సో మనుషుల్ని మారడం అంటే ఏమిటి? మనిషి భూమి మీద ఉన్నంతసేపు ఉండవలసిన ప్రయోజనం ఏంటి? మానవ జీవనం యొక్క పరమార్థం ఏంటి? మానవ జన్మంలో ఏమైనా లక్ష్యం ఉందా లేదా? భూమి మీద ఉన్నంతసేపు ఏ విధంగా జీవిస్తే జీవితం ప్రశస్తంగా ఉంటుంది, ప్రశాంతంగా కొనసాగుతుంది? ఇటువంటి విషయాల గురించి మనం ఈ హార్ట్ఫుల్నెస్ జీవన విధానం ఏం చెబుతుందో కొన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే ఈ కార్యక్రమం అంతంలో చివరిలో ఓ 10-15 నిమిషాలు ధ్యానం యొక్క అనుభూతిని కూడా పొందే ప్రయత్నం చేద్దాం. ఈ హార్ట్ఫుల్నెస్ జీవన విధానం ఒక రాజయోగ ధ్యాన పద్ధతి మీద ఆధారపడి ఉంది. ఈ ధ్యాన పద్ధతి హృదయాన్ని కేంద్రంగా చేసుకుని ధ్యానించే పద్ధతి. హార్ట్ఫుల్నెస్ అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే హృదయాన్ని అనుసరిస్తూ జీవించడం, అంటే మనస్సాక్షిని అనుసరిస్తూ జీవించడం, అంతఃకరణ శుద్ధితో జీవించడం. ఇది మనం ఎంతవరకు జీవిస్తున్నామో మనకే తెలుసు. దీనికి విరుద్ధంగా జీవించడం వల్లే ఇప్పుడు కార్యక్రమం ఆరంభంలో నేను చెప్పిన అనేక చికాకులు, నకారాత్మకమైన భావాలు, భయాలు, చింతలు ఇలాంటివన్నీ బాగా చోటు చేసుకున్నాయి మన మనసులో. వీటిని మళ్ళీ యథాతథంగా మనసు ఎంత శుద్ధిగా ఉండేదో భగవంతుడు మనల్ని సృష్టించినప్పుడు ఈ మనస్సు, అహంకారము, చిత్తము, బుద్ధి ఇవన్నీ ఎంత పవిత్రంగా ఉండేవో అంతే పవిత్రంగా మళ్ళీ పునరుద్ధరించుకోవాలంటే ఏం చేయాలనేది ఈ హార్ట్ఫుల్నెస్ ధ్యానం ద్వారా మనం తెలుసుకుంటాం. ఇందాక చెప్పినట్టుగా ఆత్మసాక్షికి లేకపోతే మనస్సాక్షికి లేకపోతే శుద్ధమైన అంతఃకరణకి విరుద్ధంగా జీవించినంతకాలం మనకు ఒత్తిడి తప్పదు, భయాలు తప్పవు, కృంగిపోవడాలు తప్పవు, నిరాశ నిస్పృహలు తప్పవు. ఇవన్నీ ఎక్కువ అవడం వల్ల అనేక మానసిక రుగ్మతలు, శారీరక రుగ్మతలు ఇవన్నీ మనం అనుభవిస్తూనే ఉన్నాం. ఇవన్నీ మనకి సరైన విధంగా జీవించడానికి సూచనలుగా మనం తీసుకోవాలి. ప్రకృతి ఎప్పుడూ కూడా మన శాస్త్రాలు చదివినట్లయితే మన మహర్షులందరూ చెప్పిన విషయం కొన్ని సత్యమైన వాక్యాలు ఏంటంటే ప్రకృతి ఎప్పుడూ కూడా తనను తాను పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటుంది, క్లీన్గా ఉండాలి. అలాగే మనం కూడా ప్రకృతిలో అవిభాజ్యమైన భాగాలం. అలాగే ప్రకృతిలో భాగమే మనం, ప్రకృతికి అతీతంగా లేం మనం. ప్రకృతికి భావంగా ఉన్నప్పుడు ప్రకృతికి అనుగుణంగా మనం జీవించకపోవడం మూలాని, ప్రకృతి విరుద్ధంగా జీవించడం మూలాని అనేక కష్టాలకు మనం లోనవుతున్నాం. బ్యాక్ టు నేచర్ అని, బీ ఇన్ ట్యూన్ విత్ నేచర్ అని, లివ్ న్యాచురల్లీ అని ఇప్పుడు అనేక నినాదాలు వినబడుతూ ఉన్నాయి. తిరిగి ఒడిలోకి వెళ్ళిపోవాలి, ప్రకృతికి అనుగుణంగా జీవించాలి, ప్రకృతికి విరుద్ధంగా జీవించడం తగ్గించుకోవాలి. అన్నిటికన్నా మనిషికి తన మనస్సాక్షి, తన హృదయాన్ని అనుసరించి జీవించడం
మనం ఎక్కడో మర్చిపోయాం. దురదృష్టవశాత్తు ఉదయం మనకి సరిగ్గా స్పష్టంగా వినిపించకపోయినా ఇంకా మనకి మార్గదర్శనం చేస్తూనే ఉంది. ప్రతి మనిషిలోనూ ఉన్న మార్గదర్శి హృదయం. హృదయమే మనిషికి మార్గదర్శనం చేస్తుంది. కానీ మనిషి హృదయాన్ని మానేసి బుద్ధిని అనుసరిస్తూ జీవించడం అలవాటు చేసుకున్నాడు. బుద్ధిని అనుసరించడం తప్పు కాదు. హృదయాన్ని అనుసరించే బుద్ధిని అనుసరించడం సరైన విధానం. ఇప్పుడు ప్రస్తుతం బుద్ధి హృదయంతో సంబంధం లేకుండా స్వతంత్రంగా వ్యవహరించడం మూలాన్ని మన జీవితాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ఇది కష్టమైన పని కాదు. మామూలుగా మన జీవితంలో ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు సమస్య మీద దృష్టి పెడితే ఆ సమస్య యొక్క పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. ఆ సమస్య మీద దృష్టే పెట్టకపోతే, అసలు సమస్యనే గుర్తించలేకపోతే దాని మీద దృష్టి పెట్టే అవకాశమే లేదు. కాబట్టి సమస్య మీద ఎప్పుడైతే మనం దృష్టి పెడతామో దానికి పరిష్కారం లభిస్తుంది. అదేవిధంగా ఈ మానవ జీవితం సరిగ్గా సక్రమంగా సాగడం లేదు, మనకు సంతృప్తికరంగా జీవించలేకపోతున్నాం, అనేక భయాలతో ఇలాంటి ఒత్తిళ్లతో జీవించాల్సి వస్తుంది అంటే సమస్య ఏంటో, మూల కారణం ఏంటి అని అర్థం చేసుకుంటే దానికి కారణం ఇదే అనిపిస్తుంది. మనం హృదయానికి విరుద్ధంగా జీవించడం వల్లే మనం ఇప్పుడు సృష్టించుకున్న పరిస్థితుల్లో మనం ఉండాలని కారణం ఏంటంటే అదే కారణం. బుద్ధి కర్మానుసారిణి అంటారు, మనందరం వింటున్నాం, చిన్నప్పటి నుంచి వింటున్నాం. ఈ బుద్ధి కర్మానుసారిణి అంటే ఏంటి అర్థం? బుద్ధి కర్మను అనుసరిస్తుంది, మనం బుద్ధిని అనుసరిస్తున్నాం. అందుకే మన జీవితం ఎలా ఉంటుంది అంటే బుద్ధి ఎలా ఉంటే అలాగే ఉంటుంది. అంటే బుద్ధి దేన్ని అనుసరిస్తే మన జీవితం కూడా అలాగే ఉంటుంది. బుద్ధి కర్మను అనుసరిస్తోంది కాబట్టి మన జీవితం కూడా మన కర్మ ఎలా ఉంటే అలాగే ఉంటుంది. అలా కాకుండా బుద్ధి హృదయాన్ని అనుసరిస్తూ జీవించినట్లయితే కర్మను కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది. కొంతవరకు కర్మ ప్రకారం మన జీవితం కొనసాగినా కూడా భవిష్యత్తును మాత్రం మనమే స్వయంగా రూపొందించుకునే పరిస్థితి ఈ జీవన విధానం వల్ల సాధ్యపడుతుంది. దీనికోసమే ఈ జీవిత మర్మం, మనిషి జీవితం యొక్క పరమార్థం, భగవంతుడు, దీనికి మూల కారణమైన భగవంతుడు అనండి, ఏ పేరైనా పెట్టండి, దైవత్వం అనండి, ఆ మూలతత్వం ఏదైతే కారణం ఉందో ఆ కారణాలను తెలుసుకునే వరకు మనకి నిజమైన మనశ్శాంతి కానీ లభించే అవకాశం లేదు. సో ఈ అన్వేషణలోనే మన మహర్షులందరూ అరణ్యాలకు వెళ్ళి, హిమాలయాలకు వెళ్ళి ఈ రోజుకి కూడా తపస్సులు చేసుకుంటూ ఈ సమస్యకి పరిష్కారం సాధించే దిశలో వాళ్ళ మనసు తోచిన విధంగా అన్వేషణ కొనసాగిస్తూ ఉన్నారు. అయితే మన వంటి గృహస్థులకు, ఎవరైతే అరణ్యాలకు హిమాలయాలకు వెళ్ళగలరో ఏకాంతంలో తపస్సు చేసుకోవడానికి, వాళ్ళ పరిస్థితి ఏంటో మన పరిస్థితి కూడా అదే. అటువంటి తపనే మనలో కూడా ఉంది. కానీ మనం అరణ్యాలకి హిమాలయాలకి వెళ్ళలేం కాబట్టి ఇక మన జీవితం ఇదే, ఇది మనకు కాదు అనుకుని సమాధాన పడిపోయి మనలో చాలామంది జీవించేస్తున్నారు. అదృష్టవశాత్తు ఈ తపన
మన బుద్ధికి సంబంధించింది కాదు, మనలోని ఆత్మకు సంబంధించిన తపన ఇది. ప్రతి ఆత్మ ఇటువంటి పరిష్కారాన్ని వెతుకుతూ ఉంది. డబ్బు సంపాదిస్తే అసంతృప్తి కలుగుతుందేమో అని కొంతమంది డబ్బు వెనకాల జీవిస్తూ ఉంటారు, కొంతమంది అధికారం కోసం. ఇలాగా అనేక రకాలుగా ఈ జీవన సమస్య పరిష్కారాన్ని అన్వేషిస్తూ ఉంటారు తమదైన రీతిలో. ఇవన్నీ పూర్తి అయిపోయిన తర్వాత చాలామంది చివరికి వచ్చే మార్గం ఏంటంటే ధ్యానం. కానీ ఇవన్నీ జరిగే లోపల మన జీవితం ఖర్చు అయిపోవచ్చు. అందుకనే ఒక జన్మ సరిపోదంటూ ఉంటారు. మనకు తెలియకుండా మన జీవితాలు, మన జన్మలు వ్యర్థమైపోవచ్చు. మరి అలాంటప్పుడు మనలాంటి గృహస్థులకి పరిష్కారం ఏంటి? ఈ అనిశ్చితి, ఈ నకారాత్మక భావాల నుంచి మనకు విముక్తి లేదా? ఏం చేస్తే వీటిల నుంచి మనం బయటపడగలం? లేదా ఎవరైనా ఆటోమేటిక్గా పైనుంచి ఏదైనా సహాయం పంపుతారా? అంటే మన మహాపురుషులు, మన మహర్షులు కానీ, ఇప్పటివరకు ఆవిర్భవించిన ఎందరో మహాత్ములు జీవిత చరిత్రలు కానీ, వాళ్ళ జీవితాలను కానీ, వాళ్ళ బోధనలు కానీ మనం పరిశీలించినట్లయితే మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనిషి ప్రయత్నం లేనిదే భగవంతుడు కూడా ఏమీ చేయలేడు. మానవ ప్రయత్నం అనివార్యం. సో మానవ ప్రయత్నం ఏ దిశలో ఉండాలనేది నెక్స్ట్ ప్రశ్న, తర్వాతి ప్రశ్న. మానవ ప్రయత్నం అనేక రకాల దిశల్లో నడుస్తూ ఉంది. కానీ ఏ దిశలో ప్రయాణిస్తే మన సరైన గమ్యాన్ని చేరుకోగలుగుతాం అనేది సరైన మార్గం. అటువంటి అద్భుతమైన మార్గమే ఈ హార్ట్ఫుల్నెస్ ధ్యాన విధానం. ఈ ప్రయత్నం మనం నిత్యం చేసే ప్రయత్నం, ఏదో ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు చేసే ప్రయత్నం కాదు, జీవితాంతం చేయవలసిన ప్రయత్నం. సో ప్రయత్నం పూర్తయ్యే వరకు ఫలితాలు ఉండవని నిరాశ చెందనక్కర్లేదు. ప్రయత్నం చేస్తున్న మొదటి క్షణం నుంచి దాని తాలూకు అనుభవపరంగా దాని ఫలితాలను మనం ఆస్వాదించవచ్చు. అటువంటి అద్భుతమైన ధ్యాన పద్ధతిని మిమ్మల్ని ఈరోజు మీకు ఆవిష్కరిస్తున్నాను. భారతదేశంలో ధ్యానం పుట్టిన భూమి భారతదేశం. ఈ ధ్యానం పుట్టిన భూమిలో ఎందుకో ధ్యానానికి దూరం అయిపోయాం. కారణాలు ఏమైనప్పటికీ ధ్యానం అనేది ఏదో రిటైర్ అయిపోయాక 60 ఏళ్ళ తర్వాత చేయాల్సిన పని అని, ఇది సాధువులకి, మహర్షులకి, ఇలా ఫుల్ టైం జాబ్ ఫుల్ టైంగా దేవుడి గురించి ఆలోచించే వాళ్ళ కోసమేనని, ఇలాంటి రకరకాల అపోహలతోటి మన మనస్సాక్షికి, మన మనసులో ఉండే దైవత్వానికి, మనిషిలో ఉండే దైవత్వానికి దూరం అవుతూ వచ్చాం. అయితే మనలాంటి గృహస్థులకి పరిష్కారం ఏంటి? హార్ట్ఫుల్నెస్ అద్భుతమైన పరిష్కారం చూపిస్తుంది. మీ సంసారాన్ని విడిచిపెట్టక్కర్లేకుండా, మీ బాధ్యతలు, మీ సమాజం పట్ల, మీ కుటుంబాల పట్ల, మీ ఉద్యోగాల పట్ల, మీ వృత్తుల పట్ల చేయవలసిన ధర్మాలన్నీ నిర్వర్తిస్తూ కూడా ఇటువంటి నిగూఢ గమ్యాన్ని లేక అంతరంగాన్ని శుద్ధి చేసుకునే చక్కటి ప్రక్రియల్ని మనం కొనసాగించవచ్చు అని నేర్పిస్తుంది. ఆధ్యాత్మిక పార్శ్వం ఆధ్యాత్మికంగాను భౌతికంగాను కూడా సమానంగా ఎదగవచ్చు అని దారి చూపించే మార్గం హార్ట్ఫుల్నెస్ ధ్యాన పద్ధతి.
మనిషిలో ఈ ఆకారం, మనిషి అనే ఆకారంలో మనిషి ఉన్నాడు, పశువు ఉంది, దైవత్వం ఉంది. 3 ఉన్నాయి. మనిషిలో పశువు లక్షణాలు ఎక్కువ ఉంటే, పశువులో ఉన్నప్పటికీ మనం పశువుగా ప్రవర్తించే లక్షణాలు, పశు లక్షణాలు ఎక్కువ ఉంటే కనుక వాడిని పశువుతో సమానం అంటారు. అలాగే మనిషికి మానవత్వంకి సంబంధించిన లక్షణాలు ఉంటే మహామనిషి అంటారు. అలాగే దైవికమైన లక్షణాలు ఉన్న మనిషిని మనిషి కాదండి, దేవుడు అంటారు. దైవంతో సమానం ఆయన అంటారు. ఈ మూడిట్లో తేడా ఏంటి? సో మన యాత్ర మనిషి ఆకారంలో ఉన్నప్పటికీ మనలో చాలామంది పాశవికంగానే ప్రవర్తిస్తాం. అంటే పశు లక్షణాలు ఎక్కువ ఉన్నాయి. పశువుల్ని తిట్టడం కూడా అంత న్యాయం కాదేమో. ఎందుకంటే వాటికి గత్యంతరం లేక అలా ఉంటాయి, వాటికి విచక్షణ లేక ఆ విధంగా ఉంటాయి. మనిషికి విచక్షణ ఉండి పశువులా ఉండడం ధర్మ విరుద్ధం. ఏమిటికి పశువుకి మనిషికి తేడా? పశువులోనూ మనిషిలోనూ సమానంగా ఉండే లక్షణాలు 4 ఉన్నాయి. భోంచేయడం, నిద్రపోవడం, భయపడటం, పిల్లల్ని కనడం. మైథునం అంటారు సంస్కృతంలో. భర్తృహరి అద్భుతంగా చెప్తాడు, ఆహార నిద్ర భయమైథునంచ. ఈ 4 మనిషికి పశువుకి సమానంగా ఉంటాయి. ఈ 4 చుట్టూనే ఏ పశువు జీవితమైనా అలుకుని ఉంటుంది, ఇంకేం ఉండదు. ఆ పశువు జీవనంలో ఇంకే లక్షణాలు ఉండవు. వాటి రొటీన్ అంతే. పొద్దున్నే లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఈ 4 చుట్టూనే తిరుగుతూ ఉంటుంది దాని జీవితం. ఏ జీవి అయినా సరే, పురుగైనా సరే, పుట్రైనా సరే, పిపీలకమైనా సరే, పశువు అయినా సరే, వీటి చుట్టూవే తిరుగుతూ ఉంటుంది. ఈ 4 చుట్టూ మనిషి జీవితం కూడా ఈ 4 చుట్టూవే తిరుగుతూ ఉందంటే వాడు పశువుతో సమానం. ఎందుకు అంటే పశువులు విచక్షణ లేక జీవిస్తున్నాయి ఆ విధంగా. మనిషికి విచక్షణ ఉంది కాబట్టి అంతకంటే ఎదిగే అవకాశం ప్రతి మనిషికి ఉంది. ఆ విచక్షణ కనుక వినియోగించకపోతే మన జీవితం, మనిషి జీవితం కూడా పశు జీవితంతో సమానం. సో మనిషిగా అయితే సరిపోదు, మనిషిగా అయితే మనిషి అయినట్టు. కానీ మనిషి అవ్వడమే చాలా పెద్ద గొప్ప ఎదుగుదలగా ఇప్పుడు కనిపిస్తోంది. మనిషి అయ్యాడు అంటే ఇప్పుడు మనిషి అయ్యాడని అర్థం. ఇంకా అక్కడితో ఆగిపోదు ప్రయాణం. దాని తర్వాత ప్రయాణం ఏంటంటే దైవంగా మారాల్సి, దైవ లక్షణాలు పెరగాలి మనిషిలో. దాన్నే ఆధ్యాత్మిక ఎదుగుదల అంటారు. అటువంటి ఆధ్యాత్మిక ఎదుగుదల కేవలం మనిషికి మాత్రమే సాధ్యపడుతుంది. విచిత్రం ఏంటంటే మన వేదాలు, ఉపనిషత్తులు ఇలాంటి పురాణ గ్రంథాలు చదివినట్లయితే, మీరు నమ్మినట్లయితే, ఆ శాస్త్రాల ప్రకారం జీవుడికి మానవ జన్మ రావడానికి 84 లక్షల జీవరాశుల్లోంచి ప్రవేశించాలి. అంటే మనిషి జన్మ వచ్చిందంటేనే దాని అర్థం ఏంటంటే 84 లక్షల జీవరాశుల ప్రయాణం అయిపోయింది. ఆల్రెడీ ఇప్పటికీ మనిషి జన్మ వచ్చినందుకు చాలా దూరం మనం ప్రయాణం చేసేసాం. అయితే మనిషి జన్మ వచ్చే వరకు, అంటే ఏకకణ జీవి నుంచి, అంటే అమీబా లాంటి ఏకకణ జీవి నుంచి మనిషి వరకు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి మన శాస్త్రాల ప్రకారం. ఇవన్నీ దాటుకుంటూ వస్తేనే మానవ జన్మ వస్తుంది. కానీ మానవ జన్మ వరకు
ఈ ప్రమోషన్ ఏకకణజీవి నుంచి మనిషి వరకు ఆటోమేటిక్గా వస్తుంది. ఏమీ ప్రయత్నం లేకుండానే ఆ వికాసం జరుగుతుంది, ఆ పరిణామం జరుగుతుంది. కానీ మనిషి జన్మ నుంచి ఇంకా ఉన్నత దశలకు ఉన్నతంగా ఆధ్యాత్మికంగా ఎదగాలంటే మాత్రం మనిషి ఇష్టపడితేనే కానీ ముందుకెళ్ళడానికి లేదు. కొన్ని ఉద్యోగాల్లో మనందరికీ తెలుసు, ఒక దశ వరకు ప్రమోషన్లు ఆటోమేటిక్గా ఉంటాయి. ఉన్నత దశలో ఆఫీసర్లు అవ్వాలి, గెస్టెడ్ ఆఫీసర్లు అవ్వాలి అంటే వాళ్ళకి ఇష్టమైతేనే ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. నాకు వద్దండి ప్రమోషన్, నేను ఇలాగే ఉంటాను అంటే వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వరు. అడుగుతారు, ఆర్ యు రెడీ ఫర్ ప్రమోషన్? అదేవిధంగా ప్రకృతిలో కూడా మనిషికి ఇంతకంటే ఎదగాలంటే, మనిషిగా పశువు నుంచి మనిషిగా, మనిషి నుంచి దైవత్వంగా ఎదగాలి అంటే వాడికి ఇష్టం ఉంటేనే కానీ అది సాధ్యపడదు. అందుకే సమాజం ఎలా ఉందో అలా ఉండడానికి కారణం అదొకటే. మనకెవరికి అటువంటి సంసిద్ధత లేకపోవడం వల్ల ఎక్కువ మంది అటువంటి వారే ఉంటారు. నిజానికి మనిషి జన్మ వచ్చిందే ఈ తర్వాత ప్రమోషన్, దాని తర్వాత స్థితికి ఎదగడం కోసమే మనం వచ్చాం. మానవ జన్మ ప్రకృతి మానవ జన్మ ప్రసాదించింది ఎందుకు అంటే అందుకే, ఆధ్యాత్మికంగా ఎదగడం కోసమే. ఆధ్యాత్మికంగా ఎదగడం అంటే ఏమిటో కూడా మనం మాట్లాడుకుందాం. మనకి శారీరక ఎదుగుదల తెలుసు, మానసిక ఎదుగుదల తెలుసు, ఆధ్యాత్మిక ఎదుగుదల ఎంతవరకు తెలుసు. అది ముందు శారీరక ఎదుగుదల గురించి మాట్లాడుకుందాం. ఎవరైనా సరే, మన పిల్లలు కానీ మనిషి కానీ శారీరకంగా ఎదగకపోతే మనకు బాధ కలుగుతుంది. ఏంటి వీడు ఎదగట్లేదు. శరీరం ఎదుగుతుంది కానీ కొంతమంది ఉంటారు పాపం, 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉంటాయి, కానీ వాడి మనస్తత్వం గాను మనసు మాత్రం, లేకపోతే మనసు ఎదగకపోవడం వల్ల ఓ 4 ఏళ్ల పిల్లాడికి ఎటువంటి మనస్తత్వం ఉంటుందో 40 ఏళ్ల వ్యక్తికి శరీరానికి వయసు వచ్చింది కానీ మనసుకి వయసు రాలేదు. శరీరంతో సమానంగా ప్రపోర్షనేట్గా తగినట్టుగా మనసు ఎదగకపోతే వాళ్ళని మనం మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అంటాం, మానసిక వికలాంగులు అంటాం. సో ఎక్కడైతే ఎదుగుదల ఉండదో అక్కడ విచారం, బాధ, దుఃఖం ఇవే చోటు చేసుకుంటాం. సో ఈవెన్ శారీరక ఎదుగుదల కూడా చాలా ఇంపార్టెంట్. సో శరీరంగా ఎదగకపోతేనే మనకి నిజమైన ఆనందాన్ని ఇచ్చేది ఏంటి అంటే మనిషి ఎదిగినప్పుడే ఆనందం కలుగుతుంది. మనకే ఆనందం కలగదు, మనం ఎదగకపోతే మనకే ఆనందం ఉండదు. అంటే ఇన్నాళ్ళు అయిందా మనకు ఇంకా ఏమీ ప్రోగ్రెస్ లేదేంటి అని మనం అందరం బాధపడుతూనే ఉంటాం. మనం ఎందుకు ఏళ్ల తరబడి ఇలాగే ఎందుకుంటున్నాం, ఎందుకు ఎదగలేకపోతున్నాం అనే బాధ చాలామందిలో ఉంటుంది. సో నిజంగా ఆనందాన్ని కలిగించేది మనకి ఎదుగుదల. అలాగే మానసికంగా ఎదగకపోయినా సరే, ఇందాక మాట్లాడుకున్నాం కదా, మామూలు యావరేజ్ గ్రోత్ మనం మాట్లాడేది, వయసుతో పాటు మనసు కూడా పెరగడం, కానీ అది సరిపోవట్లేదు. మనసు ఎదగడం అంటే ఏంటి? జ్ఞానం సంపాదించడం ద్వారా మనసు ఎదుగుతుంది.